ప్రభాస్ మన డార్లింగ్ గారు ప్రస్తుతం ఆయన ఎన్ని సినిమాలు చేస్తున్నాడో తెలుసు కదా. ఇక్కడ ఫౌజీ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ అయింది. ఇక డిసెంబర్ లో రిలీజ్ అంటున్నారు. అలాగే మొన్నే లెనిన్ సినిమా ప్రమోషన్స్ లో కూడా నిర్మాత నాగవంశీ ఈ సినిమా గురించి చెప్తూ, మొన్నే ఈ సినిమా కొంచెం పార్ట్ చూశాను, మీరంతా ఈ సినిమా గురించి ఏమనుకుంటున్నారో తెలియదు కానీ అసలు ఈ సినిమా వేరే లెవెల్ అని చెప్పి అంచనాలు ఎక్కడికో తీసుకువెళ్ళిపోయారు. ఇక నెక్స్ట్ ప్రభాస్ సందీప్ రెడ్డి స్పిరిట్ ఇంకా నాగ్ అశ్విన్ కల్కి 2 సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు స్పిరిట్ గురించి మాట్లాడుకుంటే ప్రభాస్ ఇచ్చిన మాట ప్రకారమే ఈ సినిమా కోసం రిస్క్ చేస్తున్నాడు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత బిజీ హీరోలో ఒకరు. ఒకవైపు భారీ బడ్జెట్ సినిమాలు, మరోవైపు పాన్ ఇండియా ప్రాజెక్టులు, ఇలా వరుస చిత్రాలతో ఆయన తీరిక లేకుండా గడుపుతున్నారు. అయినప్పటికీ ప్రస్తుతం ఆయన అత్యంత ప్రాధాన్యమిస్తున్న సినిమా మాత్రం స్పిరిట్ అని సినీ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నది సందీప్ రెడ్డి వంగ కావడం, ఆయన గత చిత్రాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన అర్జున్ రెడ్డి తెలుగు సినీ పరిశ్రమలో ఒక కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టింది అన్న సంగతి తెలిసిందే. అనంతరం ఆయన హిందీలో రూపొందించిన యానిమల్ కూడా దేశవ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకుంది. ఈ 2 సినిమాల్లో ఆయన చూపించిన కథనం, భావోద్వేగాలు, యాక్షన్ ట్రీట్మెంట్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అందుకే ఇప్పుడు ప్రభాస్తో ఆయన రూపొందిస్తున్న స్పిరిట్ పై దేశవ్యాప్తంగా అసాధారణమైన ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో పలు భారీ ప్రాజెక్టులు ఉన్నప్పటికీ స్పిరిట్ కోసం ఆయన ప్రత్యేకంగా ఎక్కువ సమయం కేటాయించినట్లు ప్రచారం జరుగుతుంది. షూటింగ్ షెడ్యూల్స్ విషయంలో కూడా ఈ సినిమాకే తొలి ప్రాధాన్యం ఇస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ అనుకున్న విధంగా సినిమా పూర్తి కావడానికి ప్రభాస్ పూర్తిగా సహకరిస్తున్నారని సమాచారం. ఇదిలా ఉండగా రాజా సాబ్ కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఆ చిత్రంలోని కొన్ని సన్నివేశాల్లో బాడీ డబుల్ను ఉపయోగించారనే ప్రచారం నెట్టింట వైరల్ అయింది. దీనిపై కొందరు విమర్శలు కూడా చేశారు. అయితే ఈ విషయంపై చిత్ర బృందం నుండి అధికారికంగా ఎలాంటి స్పందన రాకపోయినా సినిమాలో ఆల్రెడీ మనం చూసాం కదా, ఏఐని ఎంతలా వాడారో అలానే బాడీ డబుల్ ని కూడా అంతే వాడారు. అందుకే ఆ సినిమాలో ప్రభాస్ లుక్ న్యాచురల్ గా లేదు అని చాలా కామెంట్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో స్పిరిట్ గురించి మరో ఆసక్తికరమైన వార్త వినిపిస్తుంది. సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాల కోసం బాడీ డబుల్ ను ఉపయోగించబోమని ప్రభాస్ షూటింగ్ స్టార్టింగ్ కి ముందే దర్శకుడు సందీప్ రెడ్డి వంగకు మాట ఇచ్చారట. సినిమా కథలో యాక్షన్ కు చాలా ప్రాధాన్యం ఉండడంతో ప్రతి ఫైట్ సీన్ ను సహజంగా కనిపించేలా తానే చేయాలని ప్రభాస్ నిర్ణయించుకున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే కొన్ని కీలక యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ పూర్తయిందని, వాటిలో ప్రభాస్ స్వయంగా పాల్గొన్నారని సినీ వర్గాల్లో ప్రచారం సాగుతుంది. రిస్క్ ఎక్కువగా ఉండే కొన్ని సన్నివేశాల్లో కూడా ఆయన ఎలాంటి వెనుకంజ వేయకుండా నటిస్తున్నారని సమాచారం. ప్రభాస్ పై గతంలో వచ్చిన విమర్శలకు సమాధానం తన నటన ద్వారానే ఇవ్వాలనే ఆలోచనలో ఆయన ఉన్నట్లు కూడా టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో ఎలాంటి రాజీ పడకుండా పాత్రలో పూర్తిగా లీనమై ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించాలని ఆయన ప్రయత్నిస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ పోషిస్తున్న పాత్ర కూడా చాలా ప్రత్యేకమైంది. తన సినీ కెరియర్లో తొలిసారిగా ఆయన పూర్తి స్థాయి పోలీస్ అధికారిగా కనిపించబోతున్నారు. ఇప్పటి వరకు ఆయన ఎన్నో విభిన్న పాత్రలు పోషించినప్పటికీ పూర్తి స్థాయి పోలీస్ పాత్రలో నటించడం ఇదే మొదటిసారి కావడం అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. మనకి ఉన్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ప్రభాస్ ఒక నిజాయితీ గల, ధైర్యవంతమైన, ఎవరికీ తలవంచని పోలీస్ అధికారిగా కనిపించనున్నారని తెలుస్తోంది. నేరస్తులపై రాజీ పడని వ్యక్తిత్వం, సమాజం కోసం పోరాడే మనస్తత్వం, బలమైన భావోద్వేగాలతో కూడిన ఈ పాత్రలో ఆయన నటన మరో స్థాయిలో ఉండబోతుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సందీప్ రెడ్డి వంగ సినిమాలంటే బలమైన భావోద్వేగాలు, తీవ్రమైన యాక్షన్, పాత్రల మధ్య ఘర్షణలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అదే తరహాలో స్పిరిట్ లో కూడా యాక్షన్ తో పాటు ఎమోషనల్ డ్రామాకు పెద్దపీట వేయనున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రతి పాత్రకు బలమైన నేపథ్యం ఉండేలా కథను రూపొందించినట్లు సమాచారం. ఈ చిత్రంలో కథానాయికగా తృప్తి ధిమ్రి నటిస్తున్నారు. యానిమల్ సినిమా తర్వాత దేశవ్యాప్తంగా ఆమెకు మంచి గుర్తింపు లభించింది. ఇప్పుడు ప్రభాస్ సరసన నటించడం వల్ల ఈ చిత్రంపై మరింత ఆసక్తి పెరిగింది. కథలో ఆమె పాత్ర కూడా ఎంతో కీలకంగా ఉంటుందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇక ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రను వివేక్ ఒబెరాయ్ పోషిస్తున్నారని సమాచారం. గతంలో కూడా పలు చిత్రాల్లో ఆయన విలన్ గా తన నటనతో మెప్పించారు.
ఈ సినిమాలో కూడా ప్రభాస్ కు గట్టి పోటీ ఇచ్చే శక్తివంతమైన పాత్రలో ఆయన కనిపించనున్నారని ప్రచారం జరుగుతుంది. సినిమా నిర్మాణం విషయంలో కూడా మేకర్స్ చాలా స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి ఆలస్యం లేకుండా షూటింగ్ ను అనుకున్న షెడ్యూల్ ప్రకారం పూర్తి చేసి వచ్చే ఏడాది మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో సినిమాను రిలీజ్ చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారని సమాచారం. ఈ భారీ చిత్రాన్ని టీ సిరీస్ తో పాటు భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పాన్ ఇండియా స్థాయికి తగ్గట్టుగా అత్యున్నత నిర్మాణ విలువలతో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు సమాచారం. విజువల్స్, యాక్షన్, సాంకేతిక అంశాల విషయంలో ఎలాంటి రాజీ పడకుండా మేకర్స్ ముందుకు సాగుతున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. సంగీత బాధ్యతలను హర్షవర్ధన్ రామేశ్వర్ నిర్వహిస్తున్నారు. సందీప్ రెడ్డి వంగ గత చిత్రాలకు ఆయన అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పుడు స్పిరిట్ కు కూడా అదే స్థాయి సంగీతాన్ని అందిస్తారని అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరింత బలం చేకూరుస్తుందని అభిమానులు భావిస్తున్నారు. ప్రస్తుతం స్పిరిట్ కు సంబంధించిన ప్రతి చిన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రభాస్ లుక్, పోలీస్ పాత్ర, యాక్షన్ సన్నివేశాలు, తృప్తి ఢిమ్డి పాత్ర, వివేక్ ఒబెరాయ్ విలన్ క్యారెక్టర్ వంటి అంశాలు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఇక ప్రభాస్ రిస్క్ చేస్తున్నాడన్న విషయం ఫ్యాన్స్ కి తెలియగానే రిస్క్ చేయొచ్చు, కానీ అలానే సేఫ్టీ కూడా ముఖ్యం డార్లింగ్ గారు అని కామెంట్స్ చేస్తున్నారు.